కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన కాకినాడ జిల్లా అసెంబ్లీ టికెట్లపై ఆశావాహుల అసంతృప్తి గళం బయటపడింది. శనివారం కాకినాడ నగరంలో శాంతినివాస్ లాడ్జ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి నాయకులైన తుమ్మలపల్లి వాసు, కోలా ప్రసాద్ వర్మ, లంకే ఫకీర్ రాజులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు అసెంబ్లీ అభ్యర్థులుగా టికెట్లను ప్రకటించకుండా పార్టీలు మారి వచ్చిన వారికి, పార్టీలో లేని వారికి కోవట్లకు ఇచ్చారంటూ వారు ధ్వజమెత్తారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తీరు వల్ల కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం అవుతోందని వారు విమర్శించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థులను మార్పు చేయాలని, లేని పక్షంలో తాము సహాయ నిరాకరణ చేస్తామని తుమ్మలపల్లి వాసు, కోలా ప్రసాద్ వర్మ, ఫక్రీ రాజులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లూరు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నిగూఢమైనటువంటి విషయం ఏంటంటే పత్రికంగా తెలిసేది 2029 నాటికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం రాకని చేయాలనే ఉద్దేశంతో కుట్రలు జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఓవర్ స్టేట్ మొత్తం ఇలాగే జరిగింది. అన్ని మధ్యమాల్లో వచ్చేసినాయి. అమలాపురంలోని చూసాం, రాజమండ్రి చూసాం, దెందులూరు, అరకులోని పెంటపల్లి శాంతకుమారి అనే పాపం ఆడబడుచు గత 10 సంవత్సరాల నుంచి సొంత డబ్బులతోటి పార్టీ పిలిపించిన తెలంగాణ ఎలక్షన్లో కీలక పాత్ర వహించి గిరిజనుల విషయంలో కూడా ఆవిడ చేసిన దానికి మీరు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? ఆవిడ టికెట్ లేదు. పక్కనే ఉన్నట్టు పాయకర్రాపేట 4 క్యాండిడేట్లు పెట్టారు, ఎస్సీ సోదరులు, మా సోదరులు. ఏది ఒక టికెట్ ఎక్కడ విశాఖపట్నం మార్బుల్ ప్రాంతం తీసుకొచ్చి కిల్లి కొట్ట వ్యక్తిని అక్కడ టికెట్ ఇచ్చారు. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ని పొమ్మనకుండా పొగబెట్టి బయటికి పంపించేసిన తర్వాత ఈ పార్టీని తీసుకెళ్లి హోల్సేల్గా వైఎస్ఆర్ పార్టీకి తాకట్టు పెట్టేది ఉద్దేశం అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈ విషయం త్వరలోనే బయటకు వస్తాయి. నేనైతే కనుక మీ అందరికీ ఎంతైతే హైకమాండ్ ధర హోల్డ్ ఉందో అంత నాకు మించి నౌకం ఉంది. నీరు ఎక్కడుందో, సముద్రం ఎక్కడుందో మా మత్స్యకార సమాజం అక్కడ ఉంటుంది. నాకున్న రాష్ట్రాల్లో నాకున్నటువంటి వ్యక్తులు పార్లమెంట్లో నాకు ఉన్నారు. మల్లికార్జున ఖార్గే గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, కేసీ వేణుగోపాల్ పంచాయతీ పెట్టి తీరుతాను నేను. ఈ విషయం తేల్చవలసిందే. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది, ముంచేస్తున్నారు, కావడకుంటారు, జరిగిపోతుంది. చీకటి ఒప్పందం జరిగాయని స్పష్టం చేస్తూ హైదరాబాద్లో వాటిల్లో నేను మేనిఫెస్టో చైర్మన్ కదండి, నాకు ఖాళీ లేదు కదా, నాకు కుదరదు అన్నాడు. నేను ఈ రోజు వరకు దగ్గర ₹1 కోటి ఖర్చు పెట్టానండి. ₹1 కోటి చెప్తున్నా. నేను వార్డు వైజ్గా నా ప్రతిది కూడా పల్లవరాజు గారికి ఎడుతున్నాను, ప్రతి చేసిన కార్యక్రమాలు చేస్తున్నాను. నా సోదరులందరికీ చాలా ఖర్చు పెట్టుకున్న ఆవేదనతో ఉన్నాను. కానీ ఈవేళ నాకు కాకుండా అసెంబ్లీ టికెట్ పోనీ నాతో అప్లై చేసిన వాళ్ళు మా వర్గానికి కాకుండా మేము వద్దన్న వాళ్ళకి నువ్వు టికెట్ ఇచ్చావు. మరి మీ గౌరవం ఏంటి సార్? మీ మీద మేము ఎంతో గౌరవం ఇచ్చాం. పోనీ అది అయిపోయింది. ఇక్కడ ఒక వ్యక్తి టికెట్ ఇవ్వకుండా ఆటో పెట్టుకుని నేను ఎమ్మెల్యే క్యాండిడేట్నని చెక్కా నూకరాజు అన్న వ్యక్తి క్యాన్వాస్ చేసేసుకుంటే మీరేం చేశారు? మీరేం చర్య తీసుకున్నారు? మేము సరిమలమ్మ గారికి వెళ్ళాం, కారు వేసుకుని 5 కార్లు వేసుకుని వెళ్తే సరిమలమ్మ గారు వెళ్ళిపోతూ ఉంటే కారు ఆపి మరి అడ్డెళ్ళి కారుకి అడ్డుపడిపోయి అమ్మ ఇలా జరుగుతుందంటే వెంటనే ఆ ఎస్ఎం రాజు గారిని సెక్రటరీని పిలిచి ఏమండి నేను ఎవరికి టికెట్లు ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చినట్టుగా తెలిస్తే ఎవడన్నా అలా క్యాన్వాస్ చేసుకుంటే మేము సస్పెండ్ చేస్తా అన్నారు. మరి మీరు సస్పెండ్ చేయాలంటే ఆ క్యాండిడేట్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? మరి ఇప్పుడు ఎంపీగా నేను పోటీ చేస్తానన్నాను చిన్నాన్న. ఒకప్పుడు నేను బీజేపీలోకి వెళ్ళిపోతున్నానండి అన్న కొండ మీద ఎవరు చెప్పాడు? ఆయన్ని వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళందరికీ టికెట్లు ఏంటండి అసలు? షర్మిలారెడ్డి గారు చెప్పకుండా వదిలేసిన పేర్లే మళ్ళీ ఆవిడ వదిలేయడం జరిగింది. అయితే ఏమైపోయారు వాళ్ళ 2 సంవత్సరాలు ఇక్కడ మేము కరోనా కష్టకాలంలో ఈ పార్టీని అంటిపెట్టుకుని, ఈ కాకినాడ ప్రాంతాన్ని అంటిపెట్టుకుని మేము బతుకుతున్నాం. అక్కడ మీరు హైదరాబాద్లో భార్యాబిడ్డలతో కాపురం ఉంటున్నారు, మీరు గెస్ట్గా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఓకే, మీరు చాలా పెద్ద ఈ కాకినాడ జిల్లా మీకు పెనవేసుకున్న బంధం ఉంది, మీరు సెంట్రల్ మినిస్టర్ చేశారు. ఓకే, కానీ మేము ఇక్కడే బతుకుతున్నాం. మాకు హైదరాబాద్లో ఇల్లు లేదు కదా, మేము కాకినాడలోనే బతకాలి, మా పుర ప్రముఖులతోనే జీవించాలి, వీళ్ళతోనే చావాలి. మేము జంప్ అయిపోవడానికి లేదు కదండి. మరి మిమ్మల్ని బలవంత పెట్టారు. చాలా సంతోషం. మీరు కాకినాడ పార్లమెంట్కి పోటీ చేయడం కాకినాడ ప్రజలకి అదృష్టమే. అయితే ఎవరితో ప్రయాణం చేస్తారండి మీరు? 490A కేసులతోని, రౌడీ షీటర్లతోని, పార్టీకి సంబంధం లేనితోని, మీ చుట్టాలతోనా? మేమెందుకండి? మేమెందుకు పార్టీకి? మేము ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తాను పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి, ఉమెన్ చాందీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మీటింగులు పెట్టి, మీరు 120 సంవత్సరాలు ఉత్సవాలు చేస్తే మేము ప్రజలు తరలిచ్చి మేము ఉత్సవాలు చేసి ఎందుకండి? మీరు ఈ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా ఉన్న 20-30 మందిని కోఆర్డినేట్ చేయలేకపోయారు. వీళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతీశారు మీరు. ఏ పేర్లు అయితే మేము అధ్యక్షురాలకి అబ్జెక్షన్ చెప్పామో ఆ పేర్లు వాళ్ళ కుక్కలు ఈ కాంగ్రెస్ జిల్లా, కాకినాడ కాంగ్రెస్ జిల్లా నా చెప్పు
నా ఇంట్లో మరుగు దొడ్డి అని చెప్పేసి అవే పేర్లు వదిలేసావు. మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచావా లేదా?